ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరాల గురించి మాట్లాడేటప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది మౌంట్ ఎవరెస్ట్. కానీ భారతదేశానికి గర్వకారణమైన ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పర్వత శిఖరమైన కంచనజంగ ప్రత్యేకత గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి అవసరం. సముద్రమట్టానికి 8586 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, కోట్లాది మందికి అదొక దైవ స్వరూపం. కంచనజంగ యొక్క భౌగోళిక నిర్మాణం, సిక్కిం రాష్ట్రంతో దాని అనుబంధం, ఎవరెస్టుతో పోల్చినప్పుడు దానికున్న తేడాలు, అలాగే దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు అన్నీ తెలుసుకుందాం. సిక్కిం రాష్ట్రం కంచనజంగకు నిలయం. వైశాల్యం పరంగా భారతదేశంలో 2వ అతిచిన్న రాష్ట్రం, జనాభా పరంగా అతిచిన్న రాష్ట్రమైన సిక్కిం ప్రకృతి సౌందర్యానికి మారుపేరు. ఈ రాష్ట్ర పశ్చిమ సరిహద్దులో విస్తరించి ఉన్న కంచనజంగ పర్వత శ్రేణులు భారతదేశాన్ని నేపాల్ నుండి వేరు చేస్తాయి. ఈ ప్రాంతం మొత్తం పర్వతాలు, లోయలు, నదులతో నిండిన అద్భుత భూభాగం. సిక్కిం గుండా ప్రవహించే తీస్తా, రంగిత్, రాంగ్పో మరియు రేసీచు నదులు ఈ రాష్ట్రానికి జీవనాడులుగా నిలుస్తాయి. ముఖ్యంగా తీస్తా నది సిక్కిం నుండి ప్రవహించి డార్జిలింగ్, కాలింపాంగ్ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రా నదిలో కలుస్తుంది. కంచనజంగ పర్వత శ్రేణి తీస్తా నదీ వ్యవస్థకు మరియు నేపాల్లోని తమూర్, అరుణ్, కోసీ నదీ వ్యవస్థకు మధ్య ఒక ముఖ్యమైన జల విభాజక ప్రాంతంగా పనిచేస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ ఒకే ఒక శిఖరంగా ఉంటే కంచనజంగ మాత్రం 5 శిఖరాల సముదాయంగా ఉంటుంది. అందుకే దీనిని మంచు యొక్క 5 నిధులు అని పిలుస్తారు. ఈ 5 శిఖరాలలో ప్రధాన శిఖరం 8586 మీటర్ల ఎత్తులో ఉండగా పశ్చిమం, దక్షిణం, మధ్యభాగం మరియు కాంగ్ బాచెన్ వంటి శిఖరాలు కూడా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాల జాబితాలో నిలుస్తాయి. అన్ని వైపుల నుంచి చూసినప్పుడు కంచనజంగ గంభీరంగా, ఆధిపత్యంగా కనిపించడం దీని ప్రత్యేకత. కంచనజంగ ప్రాంతం నుంచి 4 ప్రధాన హిమనీనదాలు పుడతాయి. వాటిలో జము హిమనీనదం సుమారు 26 కిలోమీటర్ల పొడవుతో గ్రేటర్ హిమాలయ ప్రాంతంలో 2వ అతిపెద్ద హిమనీనదంగా గుర్తింపు పొందింది. అయితే ఈ హిమనీనదాలు అందంతో పాటు ప్రమాదాలకు కూడా నిలయాలు. 2023లో సిక్కింలో సంభవించిన వరదలకు కారణం కంచనజంగ సమీపంలోని సౌత్ లోనార్క్ సరస్సు పగిలిపోవడమే. ఇది గ్లేసియర్లు కరుగుతున్న ప్రమాదాన్ని మనకు గుర్తుచేస్తుంది. కాంచనజంగ పర్వత ప్రాంతం మొత్తం ఖాంగ్చెంగ్జోంగా నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తుంది. ఇది సిక్కిం రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపు 25% భాగాన్ని ఆక్రమిస్తుంది. సముద్ర మట్టానికి 1800 మీటర్ల నుండి 8500 మీటర్ల వరకు ఉన్న ఎత్తుల వ్యత్యాసం ఈ పార్కును ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన జాతీయ ఉద్యానవనంగా మారుస్తుంది. ఇక్కడ మంచు చిరుతలు, రెడ్ పాండాలు, అరుదైన హిమాలయ పక్షులు నివసిస్తాయి. కాంచనజంగను అధిరోహించడం అత్యంత కఠినమైన సవాలు. నైరుతి ఋతుపవనాలు మొదటగా తాకే ప్రాంతంలో ఇది ఉండటం వల్ల విపరీతమైన మంచు కురవడం, మంచు చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే 6500 మీటర్ల ఎత్తు దాటిన తర్వాత గంటకు 200 మైళ్ల వేగంతో వీచే జెట్ స్ట్రీమ్స్ను తట్టుకోవడం అధిరోహకులకు అత్యంత కష్టం. అందుకే మే నెలలో మాత్రమే కొద్దిపాటి సమయం అధిరోహణకు లభిస్తుంది. కాంచనజంగకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. బౌద్ధమతంలో గురుపద్మసంభవుడు ఈ ప్రాంతంలో పవిత్ర నిధులను దాచిపెట్టారని విశ్వాసం. సిక్కిం ప్రజలు ఈ పర్వతాన్ని తమ రక్షక దైవంగా భావిస్తారు. అందుకే 1955లో మొదటిసారిగా అధిరోహించిన బ్రిటిష్ బృందం కూడా శిఖరానికి 5 అడుగుల ముందే తమ ప్రయాణాన్ని ఆపి దైవానికి గౌరవం తెలిపింది. ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 1955 మే 25న జో బ్రౌన్ మరియు జార్జ్ బాండ్ నేతృత్వంలోని బ్రిటిష్ బృందం యాలుంగ్ హిమనీనదం మార్గంగా కాంచనజంగను మొదటిసారిగా అధిరోహించింది. అత్యంత ప్రమాదకరమైన మంచు గోడలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ క్యాంప్ 1 నుండి క్యాంప్ 6 వరకు ప్రయాణించి వారు ఈ ఘనత సాధించారు.
కాంచనజంగా భారతదేశపు కిరీటంలో ఒక అమూల్యమైన రత్నం. దాని శిఖరాలు ప్రకృతి శక్తిని గుర్తుచేస్తే, దాని చుట్టూ ఉన్న సాంప్రదాయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా అధిరోహించడానికి కష్టమైన ఈ పర్వతం ప్రకృతి మరియు మానవుని మధ్య ఉన్న అగాధమైన బంధాన్ని మనకు తెలియజేస్తుంది. కాంచనజంగ గురించి తెలుసుకోవడం అంటే భారతదేశపు ఆత్మను తెలుసుకోవడమే. కాంచనజంగ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత గొప్ప జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. సముద్రమట్టం నుండి ఎత్తు పెరిగే కొద్దీ ఇక్కడి వాతావరణం, వృక్ష సంపద పూర్తిగా మారుతూ ఉంటుంది. ఈ సహజ మార్పుల వల్ల ఒకే ప్రాంతంలో అనేక రకాల జీవ వ్యవస్థలు కనిపించడం కాంచనజంగ ప్రత్యేకత. ఉష్ణమండల అడవులు విస్తరించి ఉంటాయి. అక్కడ తేమతో నిండిన గట్టి అడవులు కనిపిస్తాయి. కొంచెం పైకి వెళ్తే ఓక్, మేపుల్ వంటి చెట్లతో కూడిన సమశీతోష్ణ అడవులు దర్శనమిస్తాయి. ఇంకా ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆల్పైన్ గడ్డి మైదానాలు విస్తరిస్తాయి. ఈ ప్రాంతంలో 400కు పైగా రకాల ఆర్కిడ్లు మరియు రంగురంగుల రోడోడెండ్రాన్ పుష్పాలు వికసించి ప్రకృతిని మరింత అందంగా మారుస్తాయి. జంతుజాలం విషయానికి వస్తే కంచనజంగ అరుదైన మరియు రహస్యమైన జంతువులకు నిలయం. అత్యంత అరుదుగా కనిపించే మంచు చిరుత ఇక్కడి అడవుల్లో సంచరిస్తుంది. అలాగే సిక్కిం రాష్ట్ర జంతువైన రెడ్ పాండా వెదురు అడవుల్లో నివసిస్తుంది. హిమాలయ నల్ల ఎలుగుబంటి, కస్తూరి మృగాలు కూడా ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. కంచనజంగ శిఖరాన్ని అధిరోహించడం అందరికీ సాధ్యం కాకపోయినా దాన్ని దగ్గరగా చూడాలనుకునేవారికి గోయిచాలా ట్రెక్ ఒక అద్భుతమైన అవకాశం. ఈ ట్రెక్కింగ్ మార్గం యుక్సోమ్ నుండి ప్రారంభమై సాచన్, చోకా మరియు జొంగ్రీ మీదుగా సాగుతుంది. ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ఒక కలల లోకంలా ఉంటుంది. జొంగ్రీ వ్యూ పాయింట్ నుండి సూర్యోదయ సమయంలో కంచనజంగ శిఖరాలు బంగారు రంగులో మెరుస్తూ కనిపించడం జీవితంలో మరపురాని అనుభూతినిస్తుంది. గోయిచాలా పాస్ వద్దకు చేరుకున్నప్పుడు కంచనజంగ యొక్క ఆగ్నేయ ముఖాన్ని అత్యంత సమీపం నుండి చూడవచ్చు. అందుకే ఈ మార్గాన్ని ప్రపంచంలోనే అత్యంత అందమైన ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటిగా పరిగణిస్తారు. సిక్కిం ప్రజలకు కంచనజంగతో ఉన్న అనుబంధం భౌగోళిక పరిమితులను దాటి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంది. దీనికి నిదర్శనం పాంగ్ ల్యాబ్సోల్ అనే పర్వత పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం కంచనజంగ పర్వతాన్ని పూజిస్తూ ఘనంగా జరుపుకుంటారు. సిక్కింను రక్షించే దైవంగా భావించే కంచనజంగకు ప్రత్యేక నృత్యాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం లెప్చా మరియు భూటియా తెగల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి కంచనజంగే సాక్షిగా నిలిచాడు. అందువల్ల ఈ పర్వతం సిక్కిం చరిత్రలో కూడా ఒక పవిత్ర స్థానం సంపాదించుకుంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం హిమాలయాల్లో కొన్ని పవిత్రమైన రహస్యలోయలను బేయూల్ అని పిలుస్తారు. ప్రపంచంలో అశాంతి లేదా విపత్తులు సంభవించినప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారికే ఈ లోయలు దర్శనమిస్తాయని నమ్మకం. కంచనజంగ పరిసరాల్లో ఇలాంటి రహస్యలోయలు ఉన్నాయని, అక్కడ శాంతి మరియు సమృద్ధి నెలకొని ఉంటుందని స్థానికులు విశ్వసిస్తారు. ఈ నమ్మకమే ఈ ప్రాంతానికి ఒక మిస్టికల్ ఆకర్షణను అందిస్తుంది. ఎత్తుపరంగా కంచనజంగా 3వ స్థానంలో ఉన్నప్పటికీ అధిరోహణ పరంగా ఇది ఎవరెస్ట్ కంటే కష్టమైనదిగా భావిస్తారు. ఎవరెస్ట్లో వాణిజ్యపరమైన సదుపాయాలు, షెర్పాల సహాయం ఎక్కువగా ఉంటుంది. K2 అత్యంత ప్రమాదకరమైన పర్వతంగా ప్రసిద్ధి చెందింది. అయితే కంచనజంగలో వాతావరణం క్షణక్షణం మారడం, మంచు చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉండటం, అలాగే బేస్ క్యాంప్ నుండి శిఖరం వరకు దూరం ఎక్కువగా ఉండటం వల్ల ఇది అధిరోహకుల శక్తిని పూర్తిగా పరీక్షిస్తుంది. కంచనజంగ పర్వతం ప్రకృతి యొక్క అపరిమిత శక్తికి ప్రతీక. కానీ గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఇక్కడి హిమనీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. కంచనజంగను రక్షించడం అంటే కేవలం ఒక పర్వతాన్ని కాపాడటం కాదు, కోట్లాది మందికి జీవనాధారమైన నదులను మరియు అరుదైన జీవజాలాన్ని రక్షించడమే. ప్రకృతిని దైవంగా భావించే సిక్కిం ప్రజల సంస్కృతి మనందరికీ ఆదర్శం. పర్వతాన్ని గౌరవిస్తూ దాని పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేసే సాహసాలే నిజమైన విజయాలుగా నిలుస్తాయి.